చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. కీర్తనల గ్రంథము 55వ సంకీర్తన 19వ చరణం. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. దేవుడు వాక్యమును వింటున్నటువంటి ప్రియబిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏమని చెప్తా ఉంది? పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారిని ఉత్తరమిచ్చును. చాలామందితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఒక అమ్మ వచ్చి మాట్లాడింది మాతో, మా కష్టాలు బాగా తీరాయి, మరి చర్చికి రావట్లేదమ్మా, వద్దామని అనుకుంటున్నాను, కుదరట్లేదు. అంటే ఏం లేదు, మారు మనసు లేదు. అద్భుతం జరిగింది కుటుంబంలో, మేలు జరిగింది కుటుంబంలో, కానీ దేవుడి సన్నిధికి దేవుడి సన్నిధికి రాకపోవడాన్నే మారు మనసు లేదు అంటాం. ఒక కుటుంబము నాతో మాట్లాడుతోంది, చాలా బాధపడుతూ ఉంది. వివాహం అయితే చేసుకుంది, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఉంది, ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఆ అబ్బాయిది పల్లెటూరు, ఇద్దరు ఉద్యోగస్తులే, ఎక్కడో హైదరాబాద్లో కలుసుకున్నారు, వాళ్ళు వివాహం చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఆ అమ్మాయి అంటది, నేను మీ ఊరు రాను, వస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటానంటే సంసారం చేస్తాం, లేదంటే నేను మీ ఊరు రాను అని ఖరాఖండిగా చెప్పేసి వివాహం చేసుకుంది. కానీ ఆ అమ్మాయికి ఏం లేదండి, మారు మనసు లేదు. ఒక పల్లెటూరులో నేను ఉండాలా, మీ అత్తమామల్ని సేవ చేయాలా అని ఆ అమ్మాయి ఎదురు తిరిగిందండి. మరి ఇంతవరకు అయితే వాళ్ళు విడాకులు తీసుకోలేదు. వాళ్ళు, ఆ అమ్మాయి అక్కడే ఉంది, ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. రానుంటుంది ఆ అమ్మాయి. ఆ తల్లి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, నేనైతే ఆ అమ్మాయిని చూడలేదు. కానీ ఆ తల్లి చర్చికి వస్తుంది, ప్రార్థన చేయమని అడుగుతాను. ఏమీ లేకుండా పోతూ ఉందండి ఈరోజు క్రైస్తవ కుటుంబాలే అన్నీ. క్రైస్తవ కుటుంబాల్లో లేనిది ఏంటంటే భక్తి లేదు, భయము లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, సమాధానంతో పాటుగా మారు మనసు కూడా లేదు. దేవుడైతే అంటున్నాడు, అలాంటి వాళ్ళతో నేను మాట్లాడతాను అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ ప్రకటిస్తున్నటువంటి అతను ఎవరంటే బాప్తిజం ఇచ్చు యోహాను. ఏం సమీపించి ఉందంట? పరలోక రాజ్యం. ఇది ఎప్పుడు చెప్పారండి? 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. అయోగ్యులైనటువంటి మనుషులైతే అంటారు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు నువ్వు చెబితే మేము నమ్ముతామా? ఇప్పుడు మేము చెప్పినా కూడా దేవుడి యొక్క వాక్యమే, మా సొంత మాటలే మేము చెప్పలేము. అయితే దేవుడి యొక్క వాక్యము అలాగ సెలవిస్తుంది. అలాగే మీరు చూసినట్లయితే మార్కు సువార్తలో కూడా 1వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకి వెళ్ళింది. ఇదెవరు? యేసు ప్రభువారు. ఇందాక మాట్లాడిందేమో యోహాను మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైపోయిందంట? కాలము సంపూర్ణమైనది. కాబట్టి మీరు ఏం కావాలి? దేవుడి రాజ్యం కోసం సిద్ధపాటు కలిగి మారు మనసు పొందండి, బాప్తిజం కూడా తీసుకోండి. చాలామంది సంఘాల్లో మారు మనసు లేకుండానే బాప్తిజాలు తీసుకుంటారు. నాకు తెలిసి ఈ మధ్యకాలమే కాదు, ఎప్పటి నుంచో నాకు తెలిసింది, ఒక 30-40 ఏళ్ళ నుంచి. అప్పటిదాకా వాళ్ళ తల్లిలో లేదా తండ్రిలో వస్తూ ఉంటారు చర్చికి, కానీ వాళ్ళకి వివాహం కావాల్సి వస్తుంది. అప్పుడు ఎలాగా అంటే, అమ్మ మరి చర్చి వివాహం చేయాలంటే బాప్తిజం తీసుకోవాలి కదా అంటాడు పాస్టర్. అప్పటికప్పుడు బాప్తిజం తీసుకుంటుంటారు. దాన్ని ఏమంటారు? పెళ్ళి బాప్తిజాలు అంటారు. పెళ్ళి బాప్తిజాలు వాళ్ళు సన్నిధికి వస్తారండి?
వస్తారా? రారు. ఏదో పంతులు గారు చెప్పారని హిందువులు పంతులు గారు ఏం చేస్తే చేసేస్తారు. అది ఎందుకు చేయాలి, దానిలో ఉన్న మీరు చెప్పే దాంట్లో అర్థం ఏంటి అని అడగం మనం కదా. పంతులు గారు ఏదో చెబుతాడు, చేతిలో పట్టుకోండి, ఇక నీళ్లు పోసుకోండి, ఇట్లా అనుకోండి అంటాడు, మళ్ళీ ఇట్లా అనుకోండి అంటాడు, దాంట్లో పోయండి అంటాడు. ఎందుకు పోయాలి ఏంటి అసలు దాని సంగతి ఏంటో మనకేం తెలియదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా పాస్టర్ గారు బాప్తిజం ఎందుకు తీసుకోమన్నాడు, అసలు ఎందుకు తీసుకోవాలి, వివాహం చేసుకోవాలంటే బాప్తిజం తీసుకోవాలా, ఇలాంటి ప్రశ్నలు ఏమి రావు వాళ్ళకి. పెద్దలు చెబుతూ ఉంటారు, బాప్తిజం తీసుకోరా, సరే. ఎంతసేపు చర్చిలోనే ముంచటం ఏర్పాటు చేశారు, లేకపోతే చర్చిలోనే నీళ్లు చిలకరించి బాప్తిజాలు ఇవ్వడం చేశారు. నాకు తెలిసినటువంటి ఒక కుర్రోడు ఇలాగే పెళ్లి బాప్తిజం తీసుకున్నాడు. నీళ్ళ బాప్తిజం కూడా కాదు, తొట్టి బాప్తిజం కూడా కాదు, కేవలం చిలకరింపు బాప్తిజం తీసుకున్నాడు అతను ఒక సంఘంలో. అయితే దరిదాపు ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, ఇది పెళ్ళైపోయి. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాడు, నీళ్ళ బాప్తిజం. ఆఫ్టర్ 20 years. అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? అప్పుడు వచ్చిందన్నమాట మారు మనసు. 20 ఏళ్ల సంధి ఆ యొక్క పెళ్లి బాప్తిజం తీసుకున్నటువంటి వ్యక్తి మారు మనసు లేదు. చర్చికి వెళ్తాడు, లేకపోతే లేదు. ప్రార్థన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. లక్షలు జీతం వస్తూ ఉంది, ఒక నెలకే 10 లక్షలు 15 లక్షలు జీతం వస్తూ ఉంది అతనికి. ఇదేంటి నాకు కొదవా? దేవుడు వాక్యం ఇప్పుడు చదివిన మాటలో ఏముందండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది ఏమండి బాప్తిజము తీసుకోండి. దేనికోసం మన బ్రతుకులు చెప్పండి? ఈ బ్రతుకు అయిన తర్వాత ఇంకొక బ్రతుకుంది మనకి. ఏం బ్రతుకది? ప్రభు రాజ్యంలో జీవించి ఉంటాం యుగయుగాలు అన్నాడు. ఇక్కడ బతికితే నువ్వు ఒక 60 ఏళ్ళు బతుకుతావు, 70 ఏళ్ళు బతుకుతావు, లేదా 80 ఏళ్ళు బతుకుతావు. ఈరోజు కాలంలో చూస్తూ ఉంటే పిల్లలు తక్కువ కాలంలో అనారోగ్యం పాలైపోతూ ఉన్నారు. తక్కువ కాలంలోనే వాళ్ళు యొక్క బలహీనతలన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. పిల్లరా, హెర్క్యులస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. హెర్క్యులస్ అంటే మనం సైకిల్ పేరు కూడా పెట్టారు దానికి. పిల్లలు ఆలోచన చేయండి. అలాగే ఎంఆర్ఎఫ్ టైర్ని ఎత్తి చూపుతుంటాడు ఒక అతను కూడా. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు అంటే బలశాలులు. ప్రియులారా, ఆలోచించేయండి. మరి కొంతమంది వ్యక్తి ఏమో డ్యాన్సులు వేసుకుంటూ మరి మందు తాగుతూ, లేకపోతే గుట్కాలు తింటూనో, లేకపోతే ఇంకేదైనా చేసి మరి తక్కువ కాలంలో చనిపోతున్నారు. కొంతమందిని ఎలాగ గుర్తుపెట్టుకుంటామంటే మంచితనంతో గుర్తుపెట్టుకుంటాం, కొంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చెడుతనంతో గుర్తుపెట్టుకుంటాం. రెండూ ఉంటాయి. బైబిల్లో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సౌలు చెడ్డరాజు, అతన్ని గుర్తుపెట్టుకుంటాం. సొలొమోను చెడ్డరాజే, అతన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇస్కరియోతు చెడ్డ విశ్వాసే, వాడిని గుర్తుపెట్టుకుంటాం. చెడ్డవారిని గుర్తుపెట్టుకుంటుంది బైబిల్, మంచివారిని కూడా అయితే ఏం కావాలని కోరుతుంది? మీరు చూడండి, అక్కడ మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మత్తయి సువార్తలోని 3వ అధ్యాయము 7వ వచనం. దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయము. దేవుని ప్రేమించిన ప్రియులరా, ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక సంఘంలో ఒక అతనికి బాప్తిజం ఇస్తే సేవకుడు ఆ సంఘస్థులు విభేదించారు. మీరు అతనికి బాప్తిజం ఎలా ఇచ్చారు? చర్చికే రాడు, ప్రార్థనలోనే కూర్చోడు, వాక్యమే వినడు, తాగుబోతు, అలాంటి వ్యక్తికి మీరు ఎలాగా బాప్తిజం ఇచ్చారంటే సేవకుడు అంటాడు మారతాడేమోనని అంటాడు. అలాగైతే మనం అందరం ఇక్కడ కనపడుతున్నటువంటి ఇళ్ళకి వచ్చేసేసి వాళ్ళని పిలిపించి అయ్యా ఒక పూటరాయా నీకు బాప్తిజం ఇచ్చేస్తావు, నీ తర్వాత నీ కర్మను పెట్టినవు అని అంటే బాగుంటుందా?
అది బాప్తిజమా? అది రక్షణ? అది మారు మనసా? అది దేవుని ప్రేమించడమా? దేవుని వెంబడించడమా? దేవుని గణపరచడమా? ఆత్మీయ మేలులు ఉంటాయా? కేవలం డబ్బు కోసం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి చేసిన పని అదే తప్పు పని. ఏమండి, డబ్బులు ఇవ్వటము, ఆ యొక్క నీళ్ళల్లో వాళ్ళని ముంచటం, వాళ్ళు మళ్ళీ రారు. మనం కూలీకి పిలుచుకుంటాం, మనుషుల్ని కూలీకి పిలుస్తాం. కూలీకి పిలిచిన తర్వాత వాడికి కూలీ ఇస్తాం, వెళ్ళిపోతాడు వాడు. వాళ్ళ తర్వాత వాడెవడో మనమెవరం. అలాగే ఈ ఇంగ్లీష్ వాళ్ళు వస్తున్నారు, అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాప్తిజాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరో. ఒక కొబ్బరి బొండాల ఆమె లాడ్జ్ సెంటర్లో ఉంటుంది. ఆమె దగ్గర నేను ఒకసారి కొబ్బరి బొండాలు కొట్టించుకుంటే మాటల వరుసలో అమ్మ ఏం పేరు తల్లి అని అంటే మార్తమ్మ అని. అమ్మ మీరు క్రైస్తవులు అంటే అవునండి, బాప్తిజం కూడా తీసుకున్నానండి అంటుంది. మరి ఈరోజు ఆదివారం కదమ్మా ఇక్కడ ఉన్నావేంటి అని అంటే వ్యాపారం కదయ్యా. ఉంది, ఇప్పటికి కూడా ఉంటుందా? పోయి చూడవచ్చు మీరు. ఒరిజినాలిటీ కనపడుతూ ఉంది మనుషుల్లో. ఆమెకి ముఖ్యమేంటి? వ్యాపారమే. అమ్మ చర్చికి వెళ్ళు, ఒక 2 గంటలే కదా కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చి అప్పుడైనా నువ్వు చేసుకోవచ్చు కదా. నాకెవరు లేరయ్యా, ఇదే మంచి సీజన్, ఎందుకంటే ఈ చర్చి దగ్గరికి మనుషులు వస్తారు కొబ్బరి బొండాలకి. చివరికి ఆమె ఉద్దేశం ఏంటంటే వ్యాపారమే ముఖ్యం కానీ దేవుడు కాదు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. మాకు దేవుడు వద్దు, మా కుటుంబము, మా బంధువులు, మా అమ్మలు, మా నాన్నలు, మా బాబాయిలు, మా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము చర్చికి రాము. సహవాసం అంటే అర్థం కాలేదు ఈ రోజున, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనం కూడా చదవండి. దేవుని యొక్క ప్రేమలో 11వ వచనం, మారు మనసు నిమిత్తము. దేనికంట నీళ్ళలో బాప్తిజం ఇచ్చింది? మారు మనసు నిమిత్తం ఇచ్చా. కానీ ఎంతమందికి మాయ మనసు ఉందో చదవండి. ఈ బాప్తిజాలు నువ్వు పొందాలి. నీళ్ళలో బాప్తిజం ఎవడైనా ఇస్తాడు. నేనైతే హిందువుగా ఉన్న రోజుల్లో ఎన్నిసార్లు నీళ్ళలో మునిగాను. ఎందుకని? మాకు పండగలు ఎక్కువ. ఆ పండగలకి సముద్ర స్నానాలు చేయాలని, నదీ స్నానాలు, పుష్కరాలు వచ్చినాయి. దేనికి చేస్తారు? నదీ స్నానాలు. ఏమండి, అలాగే ఈ యొక్క అమావాస్యలు అవి వస్తాయి, అవి సముద్ర స్నానం చేయాలంట. సముద్ర స్నానము చేశా. ఏమండి, అలాగే ఈ నదుల స్నానాలు చేశా. నా జీవితంలో 5 పుష్కరాలు వచ్చాయి. ఇప్పటికి 6వ పుష్కరం రాబోతా ఉంది. 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరం వస్తుంది. 12 నదులు కలుస్తాయట. అందుకని 12 సంవత్సరాలకు ఒకటి వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఇక్కడ వస్తే ఇంకో సంవత్సరం ఇంకో చోట ఉంటుంది. 12 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది ఇది. అయితే అంత దూరం మనం పోలేం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి నదిలోకి మనం వెళ్తాం. దూరంగా వెళ్ళటానికి కష్టమని. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, పాపాలు ఏమైనా పోయాయా? పోలేదే. పాపాలు పోలేదే, మారు మనసు రాలేదే. మరి ఆ నీళ్ల స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఆ అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూసుకుంటూ నడిచిన వాళ్ళమే, ఎగతాళి చేసుకుంటూ ఏదో తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి అక్కడ, అవి తింటూ సరదాగా గడిపామే తప్ప మాకు మారు మనసులు లేవు. అనేక పర్యాయాలు మునిగాని. ఇక్కడ కూడా క్రైస్తవులు అలాగే చేస్తున్నారు. ఒక ఆమె 7 సార్లు బాప్తిజం తీసుకుందంట. అదేం తల్లి అలా తీసుకున్నావంటే, అప్పుడు బాప్తిజం తీసుకున్నానయ్యా, మారు మనసు రాలేదు. మళ్ళీ 1 సంవత్సరం చర్చికి వెళ్ళాను, మళ్ళీ దయ్యం పట్టింది. మళ్ళీ ఇంకో పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చాడు, అక్కడ ఇంకొక 6 నెలలు వెళ్ళాను, మళ్ళీ దయ్యం పట్టింది, మళ్ళీ ఇంకోసారి బాప్తిజం తీసుకున్నాను. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతా ఉందమ్మా. ఎన్నిసార్లు అంట? 7 సార్లు బాప్తిజం తీసుకుందంట. ప్రయోజనం ఏమన్నదా? మారు మనసు ఏమన్నదా? మా ఇంటికి ఒక ఆమె పని అమ్మాయి వస్తుంది. ఆమె కూడా బాప్తిజం తీసుకుందంట, చర్చికి వెళ్తుందంట. కానీ ఇంట్లో దొంగతనం చేస్తుంది. పని అమ్మాయి దొంగతనం చేస్తుంది. ప్రియులారా, పని సరిగా చేయదు. అదేంటి? రక్షణ పొందిన వారు నమ్మకంగా ఉండాలని చెప్తుంది బైబిలు. మరి నమ్మకంగా ఎందుకు ఉండవు నువ్వు? ఉండను నేను. ఏమంటే సామాన్యంగా ఒక పూట కాఫీ తాగితే సరిపోతుంది.
ఎన్నిసార్లు కాఫీ తాగాలి, ఎన్నిసార్లు టీ తాగాలి చెప్పండి? ఆమె 6 ఇళ్లలో పనిచేస్తుంది. 6 ఇళ్లలో కూడా ఆమె కాఫీ పెట్టండి, టీ పెట్టండి అని అడుగుతుంది. ఆమె క్రైస్తవురాలు, పేరుకి క్రైస్తవులు. ఎవరికి అవమానం అండి ఇది? దేవునికి అవమానం. అవమానం జరిగి నా భార్య నాకు ఇష్టం వచ్చినట్టుగా లేదా నాకు నచ్చని విధంగా నడుస్తూ ఉందనుకోండి, తన ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుందనుకోండి, పట్టించుకోకుండా కోపం రాదా భర్తకి? రాదా? ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అలాగే దేవుడికి కోపం రాదా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బాప్తిజం తీసుకొని తిరిగితే? మరి ఆ కోపానికి బలైపోతే ఏమవుతుందో నేను ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన కోపము మండుతుంటుందట, రగులుకుంటుందట. అందుకనే 7 పాత్రలు తీసుకొచ్చాడు. ఒక్కొక్క పాత్ర చేసినప్పుడల్లా, కుమ్మరించినప్పుడల్లా భూమి మీద ఏం జరుగుతుందో రాశాడు అక్కడ. ఏంటది? మహోగ్రత అంటారు దాన్ని, మహాకోపము అంటారు దాన్ని. యెషయా గ్రంథం చివరి అధ్యాయంలో ఇప్పుడు 2వసారి రాబోతున్నటువంటి ప్రభువారు ఎలా వస్తున్నారట? 15వ వచనం అనుకుంటారు, చదవండి. ఏమంటే అగ్ని రూపకంగా వస్తున్నాడట. ఎలా వస్తున్నాడట? కోపముతో. ఎందుకు కోపం? ఒక ఫాదర్ ఇంటికి వచ్చేసరికి ఒక 10 ఏళ్ల పిల్లలు ఇద్దరు కూడా టీవీ చూస్తూ కూర్చున్నారట. భార్య ఏమో వంట చేస్తూ ఉంది. ప్రియులారా ఆలోచించేయండి, తండ్రి రాగానే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. తండ్రికి మొదట కోపం రాలేదు. ఎరా హోంవర్క్ చేశారా అని అడిగాడు. చేయలేదు అన్నారు. ఇప్పుడు వచ్చింది కోపం. అంటే హోంవర్క్ చేసుకొని వాళ్ళు కనుక టీవీ చూసుంటే ఏమనేవాడు కాదు. కానీ అలాగా దేవుడి సన్నిధికి నువ్వు వచ్చి నీ పనులు చూసుకుంటే దేవుడు ఏమీ అనడు. కానీ అలాగా కాకుండా దేవుడి సన్నిధే మానేసి నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, అలాంటప్పుడు తండ్రి ఆ 2 పిల్లలను కొట్టాడు. తల్లి ఏమంటకుండా అంటుంది భర్తతో, నేను ఇందాక నుంచి చెబుతున్నానండి, డాడీ వస్తారు, మీరు హోంవర్క్ చేసిన తర్వాత టీవీ చూడండి అని చెప్పానండి, వినటం లేదండి, నా మాట వినటం లేదండి. ప్రియులారా ఆలోచించండి. ఈరోజు నీకు మారు మనసు అనేది ఎవరన్నా కొట్టాలా, కొట్టి చెప్పాలా? మారు మనసు కొట్టి చెప్పేది కాదండి, నీకు రియలైజేషన్ రావాలి. నేను కూడా ఒక 30 ఏళ్ల క్రితం ఇలాంటి మనసు లేనటువంటి వ్యక్తినే. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. ఉదయం ఎక్కడ ఉంటాను, మధ్యాహ్నం ఎక్కడ ఉంటాను, ఎక్కడ తింటాను, సాయంకాలం ఎక్కడ ఉంటాను, రాత్రి ఎప్పుడు వస్తాను, సెకండ్ షో సినిమాలకు పోయి 2 గంటలకి 3 గంటలకి, లేదంటే ఎవరింట్లోనో ఫ్రెండ్ ఇళ్లలో పడుకొని తెల్లారింటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఇలా ఆలోచించి ఎవరు మార్చారు నన్ను? మా నాన్న, మా అమ్మ, మా బంధువుల, మా స్నేహితుల, ఇరుపొరుగు వారు మార్చారా? లేదు, యేసు మార్చాడు నన్ను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారతావో అప్పుడు దేవుని బిడ్డవవుతావు. మారనంత వరకు నువ్వు ఎవరు బిడ్డవవుతావు? సాతాను బిడ్డవవుతావు. మారు మనసు లేనంత వరకు నువ్వు సాతాను బిడ్డగానే చలమణి అవుతావు. దేవుని యొక్క ప్రేమలో 4వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలోని 4వ అధ్యాయం 17వ వచనానికి రండి. 4వ అధ్యాయము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక. ఏమండి, దేవుడికి ఎందుకండి ఇంత పిచ్చి? అరే మారు మనసు పొందండిరా, అరే మారు మనసు పొందండిరా, అరే మారు మనసు పొందండిరా. ఏమండి పాస్టర్ గారు ఊరికి ఎందుకండి ఇసుకిస్తారు? చర్చికి రండి, మారు మనసు పొందండి అని ఎందుకండి ఇసుకిస్తారు? నేను కాదమ్మా, దేవుడే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. మారు మనసు పొందండి, దేవుడి రాజ్యము సమీపించి ఉంటుంది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. మారు మనసు పొందాలి పిల్లలు. ఈ రోజున మారు మనసు పొందిన వాళ్ళు నాకు కనపట్టాల. ఎన్ని సాకులు చెబుతారో, చర్చికి ఎందుకు రాలేదని అంటే 100 సాకులు చెబుతారు. మిగతా ఈ 6 రోజులు కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. 7వ రోజు ఒక్కరోజు నాకు ఏంటి అని అంటే ఇవ్వరు.
ఒక్కరోజు పూర్తిగా కూడా ఇవ్వట్లా నువ్వు, ఒక 2 గంటలు. ఆ 2 గంటలు ఇవ్వడానికి కూడా దాంట్లో సగం కోసేసి ఎలా కుదురుతుందండి? దేవుడికి ఇష్టమా? మారు మనసు పొంది తిరగాలి దేవుని యొక్క ప్రేమలో. 11వ అధ్యాయము 20వ వచనానికి వద్దాం ప్రియులారా. 20వ వచనం పిమ్మట నేను ఈ మాట అనేక పర్యాయాలు చదివి ఏడ్చేవాడిని. ప్రభువా, ఈ సంఘంలో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి. చదువు రాని వాళ్ళకి చదువులు వచ్చాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఇల్లు లేని వారికి ఇళ్ళు వచ్చినాయి, ఎన్నో జరిగినాయి. పాస్ కాము అనుకున్న వాళ్ళు పాస్ అయ్యారు. ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రభువా. సేమ్ నువ్వెంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నాను. ఏమంటున్నాడు? ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవటం వలన. చూసారా? మారు మనసు పొందకపోతే ఏం చేస్తాడట? గద్దిస్తాడట. మా పాస్టర్ గారు ఎప్పుడు తిడతానే ఉంటాడండి, ఎప్పుడు అరుస్తూనే ఉంటాడండి, ఎప్పుడు ఏదో మమ్మల్ని అంటానే ఉంటాడండి. అమ్మ, ఆయన సొంతగా ఏమన్నా మాట్లాడుతున్నాడా, వాక్యంతో మాట్లాడుతున్నాడా అడిగాడంటే ఒక పాస్టర్ గారు. వాక్యం చెబుతాడండి, కానీ ఏంటోనండి కొట్టినట్టే ఉంటుంది ఆయన మాట్లాడితే. నిజం, దేవుడు వాక్యం ఎప్పుడు కూడా కొట్టినట్టే ఉంటుంది, అదే సాఫ్ట్గా ఉండదు. చూడండి, మనం తలంటి పోసుకున్న తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ బాగా జుట్టు ఉన్నవాళ్ళు ఏం జరుగుతుంది చెప్పండి? జుట్టు అంతా ఏమవుతుంది చెప్పండి? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? జుట్టు అంతా ఏమవుతుంది? చిక్కుపడిపోతుంది. ఆ చిక్కు తీయడానికి అమ్మ శ్రమ పడుతుంది, నువ్వు శ్రమ పడతావు, దువ్వెన శ్రమ పడుద్ది, టైం పడుతుంది మళ్ళీ ఆ చిక్కు అంతా పోవటానికి. అలాగే నువ్వేం జరిగింది ఇప్పుడు? నువ్వు దేవుని వైపు తిరగకుండా అనేక చిక్కుల్లో చిక్కుకొని ఉన్నావు. ఆ చిక్కుముడంతా విప్పాలి అని అంటే దేవుడు అనే వాక్యం అనేటువంటి దువ్వెన కావాలి నీకు. అర్థమవుతుందా? దేవుడు హృదయంలో నుండి జీవజల ధారలు ప్రవహిస్తాయి, అవన్నీ కావాలి నీకు. ఆలోచన చేయవలసిందిగా బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆ గొప్పతనాన్ని మనము అనుభవిస్తున్నాం, కానీ దాన్ని మనము రుచి చూడట్లేదు. అనుభవిస్తాం కానీ రుచి చూడం. రుచి అనేది మనిషికి ఈ రోజున కొంతమందికే తెలుస్తూ ఉంది, కొంతమందికి ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఏదైతే ఉందిలేండి, పచ్చడి వేసుకొని తింటాం, కారం వేసుకొని తింటాం, నీళ్లు పోసుకొని తింటాం, పచ్చిమిరపకాయ వేసుకొని తింటాం, పప్పు వేసుకొని తింటాం, ఏదో ఒకటి తింటాంలేండి. ఏముంది? అది కూడా ఒక తిండేనా? ఆహారం అనేది కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. మనమేం ఆది మానవులం కాదుగా. చేపలు పట్టుకొని పచ్చి చేపలు తినేవాళ్ళంగా, లేకపోతే కాల్చుకొని తినేవాళ్ళగా, ఉప్పు కారం లేనటువంటి వాళ్ళంగా కాదుగా. ఒక ఉప్పు అనేది, ఒక కారం అనేది, ఒక మసాలా అనేది, ఒక కూర అనేది తయారు చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సిందే కదా. జంతువులం కాదుగా మనం. ఆలోచించి అలాగే దేవుడి సన్నిధిలోనికి వస్తున్నాడు నీవు రుచికరమైన. అందుకని ఒక భక్తుడు పాట రాస్తాడు, ఏమన్నా? రుచి చూచెరిగి తిని ఎలాగంట? దేవుని రుచి చూస్తామంట. రుచి చూసే మనసు నీకుందా? దేవుడి వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? పరిగెత్తున్నావా? ఎక్కడ పరిగెత్తున్నావు? ఎంత టైం దేవుడికి ఇస్తున్నావు రోజు? ఉదయకాలం లేచి ప్రార్థన ఉందా? నీ కష్టంలో, నీ బాధలో, నీ విశ్రాంతిలో ఏదో ఒక టైంలో నువ్వు దేవుడిని స్తుతిస్తూ, వాక్యం చదువుతూ, వాక్యం వింటూ ఏమండి గమనించుకునే మనసు నీకుందా? ఆలోచించవలసింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనం. నీనివే మనుషులు ఏమని చెబుతున్నాడండి? నీనివే మనుషులట విమర్శ దినం ఒకటి రాబోతుందండి, ఇంకా రాలేదు, వస్తుంది. అప్పుడట ఈ తరము వారితో కూడా వాళ్ళు నిలబడతారంట. ఎందుకని? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు తమ పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క ప్రార్థన విని
వాళ్ళకి చేస్తానన్న కీడు చేయక మాంతాడు. ఇప్పుడు ఆ నీనివే వాళ్ళంట ఈ తరము వారి ముందు నిలబడంట, అరే మేము వాక్యం విని, యోనా చెప్పిన వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొందాం, దేవుడు చంపకుండా మమ్మల్ని బతికించాడు, ఏం బుద్ధిరా మీది అని అంటారట వాళ్ళు అని రాసి ఉంది అక్కడ. ఏమండి, వారి మీద నేరస్థాపన చేయుదురు, వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాటలు ఎవరి? యేసు ప్రభు మాట. ఒక ప్రకటన నీకు వినపడుతూ ఉంది. చర్చిలో చెప్పే ప్రతి వాక్యము ఒక ప్రకటనగా నువ్వు తీసుకో, నీ జీవితాలు బాగుపడతాయి. విని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయబాకు. ఎందుకంటే నీకు కొన్ని సంఘాలలో సత్యవాక్యము కన్నా కూడా మరి మూఢవాక్యాలు ఎక్కువగా చెప్పుకుంటుంటారు. ఆ వాక్యాలు దేవునికి ఇష్టం లేదు. వదరుబోతుల మాటలు నాకు ఇష్టం లేదంటాడు దేవుడు. వాళ్ళు వదరుబోతులు, వాక్యం కన్నా కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎక్కువ మాట్లాడతారు. వాక్యం చెప్పు, దానిలో నువ్వెలాగున్నావో చెప్పు, అది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఇలా 13వ అధ్యాయం చూడండి, 3వ వచనము. 13వ అధ్యాయము 3వ వచనం. కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. నేను అంటలేదండి ఈ మాట, పాస్టర్ గారు అన్నారని అనకండి. మారు మనసు పొందని వాళ్ళంతా ఏమవుతారని రాసింది? నశిస్తారు. ఏంటి పాస్టర్ మమ్మల్ని చచ్చిపోవాలని ప్రార్థన చేస్తున్నామని నేను చెప్పలేదమ్మా, వాక్యం చెబుతుంది. యేసుప్రభు వారు మాట్లాడారు, అది యేసుప్రభు వారు మాట్లాడారు. ఆయన వారితో ఇట్లనను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుకొంచున్నారా? కాదు, మీతో చెప్తున్నాను, మారుగను మనసు కనుక మీరు కూడా పొందకపోతే మీరందరూ వాళ్ళ వలే చనిపోతారు. నశించడం అంటే ఇంకా తిరిగి లేవదు, అది నశించిపోవడం అంటే తిరిగి లేవదు. ఒక కాగితాన్ని కాల్ చేసాం, ఆ కాగితం పొడిని తీసి మళ్ళీ కాగితం చేయగలవా? అవుతుందా? బొగ్గు వస్తుంది, బూడిద వస్తుంది, మళ్ళీ దాన్ని ఏదో తడిపి మళ్ళీ కర్ర చేయగలవా? జరుగుద్దా? నశించిపోయింది, అది కాలిపోయింది, అది నశించిపోయింది. ఇప్పటికీ కూడా యెరూషలేము కాలిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది, కానీ కట్టబడిందా? కట్టబడలేదు. అది మనుషుల వల్ల కాదు ప్రియులారా, దేవుని వల్లనే సాధ్యము అవుతుంది. 13వ అధ్యాయం కూడా చూడండి, 13వ అధ్యాయము 3వ వచనం. 5వ వచనం కూడా. 2 పర్యాయాలు చెప్పాడండి ఈ మాట. ఒకే అధ్యాయంలో పక్కపక్కనే 2 పర్యాయాలు. అంటే ఎంతగా గద్దిస్తున్నాడో ప్రజలను, అక్కడున్న ప్రజలను. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, లేకపోతే చనిపోతారు, నశించిపోతారయ్యా చెప్తే విన్నారండి వాళ్ళు? వెళ్ళలేదు. మనం కూడా ఎంత చెప్పినా మనుషులు వినే స్టేజ్లో లేరు. 15వ అధ్యాయం దేవుని యొక్క కృపలో 7వ వచనం. సంఘంలో ఎంతమంది ఉండనియండి, సమాజంలో ఎంతమంది ఉండండి, కుటుంబంలో ఎంతమంది ఉండనియండి, ఒక్క మనిషి కనుక నిజమైన మారు మనసు పొందితే అంట పరలోకంలో సంతోషం అంట. ఒక్క మనిషి. మీ ఇంట్లో 10 మంది ఉండొచ్చు, ఒక్కడన్నా మారు మనసు పొందాడా? ఆలోచించేయండి. దేవుడు వాక్యం ఇది, ఏదో పాస్టర్ గారు చెప్పారు అనుకోకు, నీకు రిఫరెన్స్ చూపించి నేను చెప్తున్నాను. అలాగే దేవుని యొక్క ప్రేమలో 10వ వచనం కూడా చూడండి. దేవుని యొక్క ప్రేమలో ఎందుకని 1-2 సార్లు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, లేకపోతే నశించిపోతారు. ఏమండి, దేవుని దూతల ఎదుట సంతోషం ఉండదు, మారు మనసు లేకపోతే సంతోషం లేదు. మాస్టర్ గారికి ఉంటుందేమో 10 మంది వస్తే డబ్బులు వస్తాయని. మారు మనసు లేని వాళ్ళు ఎంతమంది వస్తే చర్చికి ఏం లాభమండి?
ఏడ్చేవాళ్ళు లేరు, ప్రార్థించేవాళ్ళు లేరు, కనిపెట్టేవాళ్ళు లేరు, బతినాడుకునేవాళ్ళు లేరు. సరదాగా కాసేపు చుట్టాలింటికి పోయినట్టుగా మనం పోయి బాగున్నారా, వాళ్ళు ఏదో పెడితే తిని తాగి హాయ్ బాయ్ వచ్చేస్తున్నాం. ఏం లేదు. ఒకవేళ కర్మంజాలక ఎరా ఏం చదువుతున్నావు, పాస్ అయ్యావా, ఉద్యోగం వచ్చిందా అని అడిగితే ఇంకా ఇంటికే పోం. కారణం ఏంటంటే పోంగానే మనల్ని అడుగుతున్నారు. ఇంటికి నేను పోనమ్మా. ఏమడిగారు? చదువుకున్నావా, పాస్ అయ్యావా, ఉద్యోగం వచ్చిందా, పెళ్లి చేసుకున్నావా, ఇల్లు కొనుక్కున్నావా, వస్తువు కొనుక్కున్నావా, వాహనం కొనుక్కున్నావా, ఏమిటి అని అడుగుతూ ఉంటే నీకు కోపం వస్తూ ఉందా? కారణం ఏంటి? నీకు మారు మనసు లేదు. నీకు మారు మనసు లేదు. మారు మనసు ఉంటే ప్రయత్నం చేస్తావు. సిగ్గు శరం ఉంటే కనుక ఏం చేస్తావు తెలుసా? రోషంతో నేను పాస్ కాలేదని అందరూ అంటున్నారు, పాస్ కావాలి. నాకు ఉద్యోగం రాలేదంటున్నారు, నాకు ఉద్యోగం కావాలి. నాకు పెళ్లి కాలేదంటున్నారు, నాకు పెళ్లి కావాలి. నాకు పిల్లలు లేదంటున్నారు, పిల్లలు కావాలి. నాకు ఇల్లు లేదంటున్నారు, ఇల్లు కావాలి. రోషం తెచ్చుకోవాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో నిజంగా దేవుడిని కనుక నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఏమనంటే, నేను రోషము గల దేవుడను. ఎలాంటి దేవుడు అంటేనా? మరి దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి వ్యక్తికి నీకు రోషం లేదా? ఏమండి, ముఖం మీద ఉమ్మేసినా తుడి చేసుకొని వెళ్ళిపోతున్నావా? తిట్టాళ్లే, ఊస్తే ఊసాళ్లే, అంటే అన్నాళ్లే అనుకొని తుడి చేసుకొని పోయే రకమా నువ్వు? అంటే రోషం గల దేవుడిని కాదా నువ్వు ఆరాధిస్తుంది? ఎవరిని? ఎందుకు రోషం లేని బ్రతుకులు మనకి? ప్రతి దాని విషయంలో రోషం ఉండాలి. ఇలా ఆలోచించేయండి. ఒక మంచి పని చేయాలంటే రోషం కావాలి. చెడ్డ పని చేయడానికి రోషం అవసరంలా, ఆటోమేటిక్గా సాధన చేయించేస్తాడు. ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. 17వ అధ్యాయం లూకాసు వార్త 3వ వచనం. 17వ అధ్యాయము 3వ వచనం. రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడు మీకు మీరే జాగ్రత్తగా ఉండండి, ఫస్ట్ మాట. రెండవది, నీ సహోదరుడు కనుక తప్పిదం చేస్తే అతన్ని గద్దించమని రాసింది. పోనీలేండి, ఎందుకులేండి తగాదాలు. తగాదా ఏంటి? తప్పు చేస్తే పిల్లవాడు, యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను, పిల్లవాడు తప్పు రాశాడు ఆన్సర్. పోనీలేండి, ఆ ప్రశ్నకి రైట్ కొట్టి 4 మార్కులు వేస్తే వాడు పాస్ అవుతాడండి అని టీచరు లేదా వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి అడిగితే మార్కులు వేసేస్తావా? వాడు తప్పు రాశాడు. తప్పు రాసిన వాడిని కొట్టేయడమే తప్ప మళ్ళా రాయమనమ్మా కావాలంటే అని చెప్పచ్చు. గద్దించాలి. ఎలా? ఏం చేస్తున్నా? పాఠం చెప్పాం కదా, ఎందుకు చదవాలా? ఇంట్లో చదవట్లేదంట కదా, ఏం చేస్తున్నా? గోళీలు ఆడుతున్నావు, పేకాడుతున్నావు, కర్రాబిళ్ళు ఆడుతూ ఉన్నావు, రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నావు, సెల్ ఫోన్లు చూసుకుంటా ఉన్నావు, టీవీలు చూసుకుంటా ఉన్నావు అని గద్దించరా? గద్దించకపోతే పిల్లలు పాడైపోతారు. గద్దిస్తే బాగుపడతారు. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వాడికి ఇప్పుడు 30 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడో పాఠాలు చెప్పాను. వాడు ఎవడో ఎక్కడున్నాడో ఏంటో వాడి పేరు ఏమి తెలియదు, నాకు మర్చిపోయాను. అప్పుడు వాడు వచ్చి అంటున్నాడు, మాస్టారు నేనండి పలానా కిరణ్ని అంటున్నాడు. ఏ కిరణో ఏంటో తెలియదు, గుర్తులేదు. ఏ ఊరు? నేను 6 ఏళ్ళలో పనిచేశాను. ఏ ఊరిలో వాడో తెలియదు. సరే, వాడు వచ్చి చెప్తున్నాడు, నేను పలానా ఊర్లో సార్, మీరు మాకు మాస్టర్గా వచ్చారు, హెడ్ మాస్టర్గా వచ్చారు, మీరు ఆనాడు కొడతా ఉంటే నేను బడి మానేశాను, కానీ ఇంటికి వచ్చి వెళ్ళే మా అమ్మతోటి చెప్పి బడికి లాక్కెళ్ళారు మీరు, ఆ కిరణ్ సార్ అన్నాడు. ఓకే, ఏంటి అన్నా? నేను జాబ్ చేస్తున్నాను సార్. దేవునికి ఇస్తాను, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఎవరో ఎప్పుడో ఎక్కడో మనం ఆ వ్యక్తిని సరిగా నడవటానికి ప్రయత్నం చేశాం.
అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. నాయనా ఈ ఊర్లో ఉన్న పిల్లలందరికీ మంచిగా చదువు చెప్పండి. అలాగే అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మంచి మాటలు చెప్పయ్యా, నా దగ్గరికి వచ్చేటి చేయ్యా, రక్షణ పొందేటి చేయ్యా అని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ అంటున్నటువంటి మాట గద్దించుము. ఒకవేళ గద్దించిన తర్వాత కనుక మారు మనసు పొందితే, గద్దించిన తర్వాత మారు మనసు పొందితే అతన్ని క్షమించు. అంటే మారు మనసు పొందకపోతే క్షమించొద్దు, అంతేగా దానిలో అర్థం. నీకు మారు మనసు లేదు, ఎన్ని మార్లు గద్దించినను మారు మనసు పొందకుండా ఉంటే ఏం చేస్తామంటే, ఒక తల్లి అయితే అంటా ఉంది, ఇలాగ నాతో చెప్పానయ్యా, ఎన్నోసార్లు చెప్పానయ్యా, కానీ వాడు మాట వింటలేదయ్యా, తప్పాడు. 3-4 సార్లు రాశాడు, కానీ నువ్వు పాస్ అవ్వాలిరా, పాస్ అయితే కానీ నీకు బతుకుండదని చెప్పాను, కానీ వింటలేదయ్యా, వింటలేదు. మరి మంచి పొజిషన్ వస్తుందా? ఇప్పుడు చెడ్డ పొజిషన్ వస్తుంది. చెడ్డ పొజిషన్ అంటే తప్పుడు మార్గాలు ఎన్నుకుంటారు వాళ్ళు, మంచి మార్గాలు ఎన్నుకోరు. చదువుకోకుండా ఉండేవాళ్ళు మంచి మార్గాలు ఎన్నుకోరు, చెడ్డ మార్గాలు ఎన్నుకుంటారు. ఏదో ఒక రకంగా బతుకుదామని చూస్తారు, కానీ చివరికి వాళ్ళు అభాస్ పాలవుతారు, చనిపోతారు కూడా. దుర్మార్గులు త్వరగా చనిపోతారు, కీడు చేసేవాళ్ళు త్వరగా చనిపోతారు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు త్వరగా చనిపోతారని బైబిల్ చెప్తాం. ప్రియులారా, ఎప్పుడు కూడా మనము దేవుడు దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు మాటలను లక్ష్య పెట్టడమే ముఖ్యంగా ఉండాలి తప్ప పక్కన వాళ్ళు ఏమంటున్నారు, పక్కన వాళ్ళు ఏం చూస్తున్నారని అనుకోకండి, దాంతో మనకు సంబంధమే లేదు. ప్రియులారా, ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించిన అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. అపోస్తల కార్యగ్రంథం 2:38లో పేతురు మాట్లాడుతూ అంటున్న మాట, ఇందాకేమో బాప్తిజం నుంచి యోహాన్ చెప్పాడు, ఆ తర్వాతేమో యేసు ప్రభు వారు చెప్పారు, ఇప్పుడేమో పేతురు చెప్తున్నాడు. పేతురు మారు మనసు పొందాడు. మొదట్లో పొందల దేవుడితో తిరిగాడు, కానీ పొందకపోయి ఏం చేశాడు, మళ్ళా మొదట ఏదైతే వ్యాపారం చేశాడో చేపల వ్యాపారం, అదే వ్యాపారం మళ్ళీ కూడా యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పోయి చేపలు పట్టుకోవడానికి పోయాడు 7 మందితో కలిసి. యోహాను రాసిన చివరి అధ్యాయంలో మీకు ఈ మాటలు కనపడతాయి. ప్రభువారు వదిలిపెట్టలా, చనిపోయి తిరిగి లేచారు. ప్రభువారు ఇప్పుడు వదిలిపెట్టలా, వచ్చారా మీ దగ్గర ఏమైనా ఆహారం, సేమ్ డైలాగ్ అదే. మొట్టమొదటి చేపలు పట్టేటప్పుడు కూడా వాళ్ళు ఒక్క చేప కూడా పట్టలేదు, ఇప్పుడు కూడా ఒక్క చేప పట్టలేదు. అంటే అర్థమవుతుందా మీకు ఆ వాక్యం? అంటే వాడు దేవుడి వైపు తిరగలేదు. ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో మొదట్లోనూ చేపలు పట్టాడు, ఇప్పుడు కూడా దేవుడి మాట ప్రకారం వలేస్తాడు, ఇప్పుడు మళ్ళీ చేపలు పడతాడు. కానీ యేసు ప్రభువుని గుర్తుపట్టలేదట. 3.5 సంవత్సరాలు ఒక పక్కన తిరిగి, ఒక మనిషి పక్కన తిరిగి, ఇక్కడ మీరంతా ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు, ఎక్కడో ఒకసారి నాకు కనపడ్డారు ఏదో ఒక ఊరిలో, గుర్తుపట్టలేమండి? మరీ ఎంత ఘోరంగా ఉంటుందా? యేసు ప్రభుతో కలుసుకొని తిరిగి ఆయన అక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ పడుకుంటే అక్కడ, ఏం తింటే అది తిన్నటువంటి వాళ్ళు, చదవండి అన్నమాట, యేసు ప్రభువును గుర్తుపట్టలేదట. ఆయన యేసు ప్రభు కదా అని చెప్పినప్పుడంట పేతురంట వస్త్రహీనుడై ఉండగా నీళ్లలోకి దుమికెను అని రాశాడు. ఎవరిని గుర్తుపట్టలేదంట? యేసు ప్రభువుని గుర్తుపట్టలేదంట. దేవుని గుర్తుపట్టలేదంటే అండి 3.5 సంవత్సరాలు తిరిగి పక్కనే. చూసారా ఎంత ఘోరమండి ఇది? అలాగా నీవు కూడా దేవుడి సన్నిధికి వస్తే మారు మనసు ఉంది అని గుర్తుపట్టడం లేదు. నీ ఉద్దేశం ఏంటంటే మారు మనసు అవసరం లేదు, ఏదో వద్దాం, కాసేపు కూర్చుందాం, పోదాం. ఈరోజు కూడా చర్చికి వెళ్ళాం, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పిచ్చే వాటి మాటలే, పనికి మాలిన మాటలే, దేవుడే లేడు, ఇక ప్రార్థనే లేదు, ఇక మననం చేసుకోవడం లేదు, రీక్యాప్చులేషన్ చేసుకోవడం లేదు. ఏమండి
ఎందుకు లేవు అని అంటే దాని మీద ధ్యాస లేదు మాకు. ధ్యాస ఉంటే గుర్తుపెట్టుకున్నాం. ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత అబ్బా ఎంత ఉందనుకున్నా, వాడి పోర్షన్ అండి, ఆమె పోర్షన్ అండి, ఆ పాట అండి అని చెబుతావే. ఎలా గుర్తుపెట్టుకున్నాయి? పాపం బాగా గుర్తుంటుంది, మంచితనం ఏది గుర్తుండదు. చాలామందికి మంచితనం గుర్తుకు రాదు, వాళ్ళు చేసినటువంటి దానికి కృతజ్ఞతలు లేవు. ఏమి ఇచ్చారులే, ఏం చేశారులే, అబ్బో అని బయటికి పోయి ఇంకా వీళ్ళ మీద రాళ్ళు వేస్తారు తప్ప మంచి మాటలు చెప్పరండి. ఎన్నో అనుభవించుంటారు వాళ్ళు మేలు, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే యేసయ్యా. ఏది మేలు చేసేందుకు స్తుతి? ఏది పాటలో అయితే ఉంది, కానీ ఎక్కడ చేస్తున్నావు స్తుతి? లేదు. ఎన్ని మేళ్ళు చేసినా మర్చిపోయే రకం అండి మానవ జాతి. అలాంటిది. అలాంటి మనుషులతో సంబంధాలు పెట్టుకోకూడదని బైబిల్ రాసి ఉంది. దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయం 20వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం. ఎక్కడ చూసినా అండి ఇదే మాట కనపడుతుంది మీకు. బైబిల్ అంతట్లో కూడా మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది తిరగండి అంటే, అంతకుముందు చర్చికి వచ్చారు, ఏం లేకుండా ఉన్నారు, అప్పుడు మారు మనసు లేదు. కానీ ఇప్పుడేమంటున్నాడు దేవుడు, మీరు మారు మనసు పొంది తిరగండి. అప్పుడేమో మారు మనసు లేకుండా అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందేమో, పాస్టర్ గారు చెప్పారనో, సంఘంలో పెళ్లి కావాలనో పెళ్లి చేసుకున్నావు, కానీ మారు మనసు లేదు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మారు మనసు పొంది తిరుగు, నా వైపు తిరుగు. దేవుడు కోరుతున్న మాట ఇష్టమా, లోకం కోరే మాట మీకు ఇష్టం అంటే, లోకం కోరే మాట మాకు బాగా ఇష్టం. మేము చెడుతనంలో ఉంటాం, పాపంలో ఉంటాం, అక్రమంలో ఉంటాం, అన్యాయంలో ఉంటాం. ఏంటి రాకపోతే చర్చికి ఏమవుతుందంట అని కూడా ఎదిరించి మాట్లాడతాం. అదే నీ పాపం. గర్వముగా నటించినటువంటి వారిని దేవుడు అనపశక్తుడు అని దానియేలు గ్రంథంలో రాశాడు. నెబుకద్నెజరు రాజు గర్వంగా నడిచినప్పుడు అతను అరణ్యంలో 7 సంవత్సరాలు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు 7 సంవత్సరాలు అయిన తర్వాత అతను మళ్ళీ బాగవుతాడు. అప్పుడు అన్నమాట దేవుడితో, దేవుడు గర్వముతో నడుచు వారిని అనపశక్తుడు అని రాస్తాడు. ఎప్పుడు వచ్చిందండి? 7 సంవత్సరాలు అరణ్యంలో పడిన తర్వాత, 7 ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చిందా బుద్ధి? ముందు చేతుంటే గుర్తురాట్లా నీకు? దేవుడు అంటే నీకు ఇష్టం లేదా? మారు మనసు ఇష్టం లేదా నీకు? ఒకవేళ మారు మనసే కనుక నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం కూడా అబద్ధమే. ప్రేమ లేనటువంటి వివాహాలు, ఏదో మా అమ్మోళ్ళు చెప్పారు, మా నాన్నోళ్ళు చెప్పారని చేసుకున్నాను నేను వివాహాలు నిలుస్తాయండి? నిలవు. ఎప్పుడు రైవల్స్ ఉంటాయి, గొడవలే ఉంటాయి వాళ్ళకి జీవితంలో. ఎందుకంటే వాళ్ళు ఇటుపక్క వాళ్ళకి అటుపక్క వాళ్ళకి ఇష్టపడి చేసుకున్నప్పుడు అవతల వాళ్ళు గద్దించరు, యువతల వాళ్ళు గద్దించరు, వీళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, దేవుణ్ణి ఆనుకోరు. ఏమైపోతుంది బతుకు? ఆలోచించి. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు. భార్యాభర్తలు విడిపోయి ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. వీళ్ళ ఆలోచన చేయవలసిందిగా కోరత. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందంటే, ఎవరికి భయపడినటువంటి బతుకులే. తల్లిదండ్రులకు భయపడరు, దేవుడికి భయపడరు. వీళ్ళ ఆలోచన చేయవలసిందిగా కోరతాం. 11వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 18వ వచనానికి వద్దాం పిల్లరా. 18వ వచనానికి నేను వస్తా ఉన్నాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచారు. అన్ని జనుల కంటే ఏమొచ్చిందంట? జీవార్థమైన మారు మనసు అంట. నేను కూడా అన్ని జనుడిని. మీరు క్రైస్తవులేమో నాకు తెలియదు. మీరు పుట్టు క్రైస్తవులో
మీ అమ్మా నాన్నలు క్రైస్తవత్వంలో ఉండి పెళ్లి చేసుకున్నారో, మీరు కూడా క్రైస్తవత్వంలో ఉండి పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ అన్ని జనులు జీవార్థమైనటువంటి మారు మనసు పొందారట. ఆలోచన చేసావా? ఆలోచించి ఒకసారి దేవుడి వైపు చూడటము నేర్చుకో. దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే వారు ఆ మాటలు విని అడ్డము చెప్పలేదు. మనమైతే ఏం చేస్తాం? ఏం వాక్యం అండి ఆయన చెప్పింది అసలు ఇవాళ, ఏమన్నా అర్థం ఉందా దాంట్లో అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని? నీకు అర్థం చేసుకునే మనసు నీకు లేనప్పుడు. అర్థం చేసుకునే మనసు ఉండదు చాలామందికి. ఒకటే గుర్తు ఏంటంటే, ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉండడో వాక్యం మనకు అర్థం కాదండి. వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుకుంటాం. నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పేది. సేవకుడు ఏం గొప్పడు కాదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ 13వ అధ్యాయము 24వ వచనానికి వద్దామండి. 24వ ఏమని ప్రకటిస్తా ఉన్నాడు? బాప్తిజం అంటే మారు మనసు. యేసు ప్రభు రాకముందు బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించింది ఏంటంట? మారు మనసు. మారు మనసు పొంది బాప్తిజం పొందండి. దేవుని నమ్మి 16 మార్కు సువార్త అందరికీ తెలిసిందే, చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభువుని నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, బాప్తిజం పొందని వారు శిక్షించబడదురు. 2 మాటలు ఉన్నాయి అక్కడ. నమ్మకపోతే ఏంటండి? బాప్తిజం తీసుకోకపోతే ఏంటంటే శిక్ష ఉందయ్యా, శిక్ష ఉంది నీకు. నువ్వు అనుకుంటున్నావు నీ మొగుడు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ తాత కావచ్చు, నీ మామయ్య కావచ్చు. ఆ పిల్లలకి చెప్పండి ఒకసారి, క్రికెట్ ఆడుతున్నారు, ఆలోచించి ఏమని చెప్తున్నారండి? మారు మనసు కనుక పొందకపోతే, బాప్తిజం తీసుకోకపోతే ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. అంటే మా ఆయన చచ్చిపోతాడంటారా? ఏమో నాకేం తెలుసు. శిక్ష ఉంటుందేమో, బైబిల్ చెబుతుంది కదా. నమ్మి బాప్తిజం పొందలేదు కదా నువ్వు, కాబట్టి మా అబ్బాయి చచ్చిపోతాడా, మా అమ్మాయి చచ్చిపోద్దా, మా అల్లుడు చచ్చిపోతాడా? ఏమో చచ్చిపోతారు. ఎవడికి తెలుసు అండి? బైబిల్ అయితే చెప్తుంది శిక్ష తప్పదు. ఎలాంటి శిక్ష? అగ్నిగుండం అన్నాడు బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. ఎక్కడ పడతారంటే వాళ్ళు ఏమంటే మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకోకుండా ఉన్నవాళ్ళు నీ ముందు ఇప్పుడు కళకళలాడుతూనే కనపడవచ్చు, కానీ ఆ తర్వాత ఎక్కడ ఉంటారంటే వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారండి. అదే మనం కోరుకుంటుంది. మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాప్తిజం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉంటే అక్కడ అగ్నిగుండంలో కాలిపోవటం కావాలా నీకు? తప్పు కదా. దాన్ని తప్పించుకోవడం కోసమే కదా ప్రభువారు అగ్నిలోను అలాగే పరిశుద్ధాత్మలోను బాప్తిజం ఇస్తానని చెబుతున్నాడు. ఆయన వైపు చూడండి. మనుషుల వైపు చూస్తే ఏ ప్రయోజనం ఉండదు. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 17:30. త్వరగా తెరవండి. 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అంటే దేవుడు యేసు ప్రభు పుట్టక మునుపంట దాన్ని అజ్ఞాన కాలం అన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఈ లోకానికి రాక ముందు ఉన్నటువంటి కాలం అంతా కూడా అజ్ఞాన కాలము. అంటే పొందితే పొందారు, లేత లేదు. సున్నతి పొందితే పొందారు, లేత లేదు. అన్ని జనులతో వివాహం చేసుకున్నారు, రకరకాలుగా తిరిగారు, అయిపోయింది. అయితే అప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంటే 2000 years నుంచి, 2000 సంవత్సరాల నుంచి ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞ అంటండి. అది ఏంటంటది? ఆజ్ఞ అంట. సరదాగా చెప్పడం కాదు. నువ్వు పొందాల్సిందే.
మనం అప్పుడప్పుడు కోపగించుకుంటుండగా నువ్వు చేయాల్సిందే ఆ పని, నేనే ఊరుకోను చేయకపోతే, నువ్వు చదవాల్సిందే, చదవకపోతే ఊరుకోను నేను అని అంటుంటారు అప్పుడప్పుడు. ప్రియులారా, దేవుడి ఆజ్ఞ ఏంటంటే మారు మనసు నువ్వు పొందాలి. ఇప్పుడు పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. 20వ అధ్యాయం 21వ వచనం, 20వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియదు. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మారాను. ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటేనేమో జైల్లో పెట్టాను, చంపేశాను. కానీ ఇప్పుడు నేను మారాను. కాబట్టి మారిన తర్వాత చెబుతున్నటువంటి ఈ మాటలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుండినో ఇదంతా మీకు తెలుసు. సాక్ష్యం చెబుతావా? నిలబడి సాక్ష్యం చెబుతావా? నేను ఆదివారాలు ఎప్పుడు దేవుణ్ణి మానేయలేదు, ఆలస్యంగా రాలేదు, పాటలు పాడకుండా ఉండలేదు, పరిచర్య చేయకుండా ఉండలేదు, దేవుణ్ణి అభిమానించకుండా ఉండలేదు, దేవునితో సంబంధాలు లేకుండా నేను ఇళ్లలో కూర్చోలేదు, ఊర్లు వెళ్ళలేదు, సరదాగా తిరగలేదు. చెప్పు సాక్ష్యం చూద్దాం. నీ దగ్గర అంత దమ్ము ఎక్కడుంది? నీ దమ్ము లేనటువంటి విశ్వాసం. దమ్మున్న విశ్వాసం వేరు, దమ్ము లేని విశ్వాసం వేరు. ఏమండి, పలావ్ వేరు, దమ్ బిర్యానీ వేరు, తేడా ఉంటుంది కదా. దమ్ బిర్యానీ అంటే అర్థం ఏంటి చెప్పండి? ముక్క బాగా మెత్తబడిపోతుంది. కాబట్టి మనం కూడా దమ్మున్న విశ్వాసం అయితే దేవుళ్ళో బాగా నలిగిపోతాం. నువ్వు నలగలేదా? ఆలోచించి, నీ దగ్గర దమ్ము లేదా, విశ్వాసం లేదా, మారు మనసు రాలేదా ఇంతవరకు? ఇంకొక మాటని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లరా, ఆలోచన చేయండి. 26వ అధ్యాయం 26వ అధ్యాయం 20వ వచనం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఏమని చెప్తున్నాడంట? ఏ సేవకుడు చెప్పినా నిజం చెప్పేదైతే ఇదేనండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందొద్దు అని ఏ సేవకుడు చెప్పడు, బైబిల్ చెప్పదు. కాబట్టి ఆ మాట చూడండి. మొదట దమస్కులోని వారికిని, ఏమండి, దమస్కులోని వారంతా కూడా మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, సువార్త లేనివారు. యెరూషలేములో, మళ్ళీ యెరూషలేము కూడా ఇచ్చాడంట, యెరూషలేములోను యూదయ దేశం అంతటను, అంటే యెరూషలేము అంతట కూడా, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటిస్తున్నారు. మారు మనసు అంటే లోబట్టం అండి. ఒకటే గుర్తు. ఏమ్మా చర్చికి రాలేదంటే అబద్ధం చెప్పడం కాదు మారు మనసు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. మారు మనసు లేని వాళ్ళు అయితే డొంక తిరుగుడు చెబుతారు. ఏమంటే ఒక ఆమె నిజంగా బాగానే ఉంది, దున్నపోతలాగా ఉంది, బాగా బలిసింది, కానీ ఏం చెబుతుందో తెలుసా? బాగలేదండి, పడుకున్నానండి. ఆ ఇంట్లో ఆ రోజే పలావ్ వండారంట, పలావ్ మొత్తం తినిందంట. బాగలేనా పలావ్ ఎట్లా తింటుందో? మనసులోనే పడుకోవాలి కదా, పలావ్ తిన ఎట్లా తింటుందో, టీవీ ఎట్లా చూస్తుందో. దానికి టయాలు ఉంటాయి, కానీ దేవుడి దగ్గరికి రావడానికి టయాలు ఉండవు. అబద్ధం ఆడుతున్నావు కదా. దేవుడు సేవకుడు అడుగుతుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నీలో ఏం లేదు? మారు మనసు లేదు, యథార్థత లేదు, కన్నింగ్ నేచర్ ఉంది. ఏమండి, డ్యూయల్ రోల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే రెండు రకాలుగా నటించేటువంటి మనస్తత్వం ఉంది నీలో. బైబిల్లో ఒక మాట అంటాడు దాని గురించి, ద్విమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను అన్నాడు. అంటే రెండు రకాల మనసు. అంటే సేవకుడితో ఒక మాట చెబుతావు,
చుట్టాలతో ఒక మాట చెబుతావు, బంధువులతో ఒక మాట చెబుతావు, స్నేహితులతో ఒక మాట చెబుతావు, బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెబుతావు, ఎదురింటోడికి ఒక మాట చెబుతావు. అన్నీ ద్విమనస్కులేని. వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ద్వేషిస్తాను. దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ద్విమనస్కులు కదా. ఒకళ్ళ దగ్గర ఒక మాట, ఇంకోటి దగ్గర ఇంకో మాట మాట్లాడేవాళ్ళు మారు మనసు పొందినవాళ్ళ, రక్షణ పొందినవారా, యేసుని నమ్మినవారా, యేసుని వెంబడించువారా? కనికిరేమో, దయ, క్షమాభిక్ష ఇవన్నీ ఏం లేవు కదా నీకు. దేవుడు అంటే అసలు ఇష్టం లేదు కదా నీకు. అన్ని అబద్ధాలు ఆడటానికి ఎవరు నిన్ను ప్రేరేపించారు? మీ అమ్మ, మీ నాన్న, మీ బంధువా, మీ భర్త, మీ భార్య, నీకు ఇంట్లో వాళ్ళ? ఎవరూ లేరు. నీకు ఒకటి ఉన్నాడు, ఒక తోడు, వాడే సాతాను. యోహాను రాసిన సువార్తలు అంటాడు, వాడు ఎప్పుడు కూడా వాడు అబద్ధములకు జనకుడు, వాడు అబద్ధములే చెబుతాడు మీతో. ఏం చెబుతాడంటే వాడికి ఎవరికంటే జనకుడు? జనకుడు అంటే తండ్రి. నీ తండ్రి ఎవరు అని అంటే అబద్ధములు చెప్పువాడు. అబద్ధాలు ఆడటానికి ఇష్టపడుతున్నావు అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? దేవునితోనేనా? దేవుడి సహవాసం అయితే కాదు. అబద్ధములకు జనకులుగా నువ్వు తయారవుతున్నావా? తయారవద్దు. అబద్ధము చెప్పకూడదు పిల్లలు. అందుకనే నాకు స్నేహితులు తక్కువ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఉన్నదన్నట్టు మాట్లాడతాను. నాకు కోపం ఎక్కువ, తప్పు చేస్తే కోపం ఎక్కువ. అలా మాట్లాడుతున్నందుకు ఎవరు నన్ను ప్రేమించరు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో యథార్థంగా మాట్లాడేవాళ్ళంటే ప్రేమించడం నీకు కనుక ఇష్టం లేకపోతే నీ జీవితంలో ప్రభువుని కూడా నీవు మర్చిపోయినట్లే. అబద్ధికులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడిని ఎరిగామంటే అబద్ధం అనేది ఉండకూడదు. 8వ అధ్యాయము 44వ వచనం, యోహాను రాసిన సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అబద్ధానికే ఫాదర్. ఆ ఫాదర్ ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఎవరు ఈ ఫాదరు? అబద్ధీకుడు. ఎవరి ఫాదరు? సాతాను. ఏం చెప్పమంటున్నాడు? అబద్ధం చెప్పు పాస్టర్కి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి అబద్ధాలు చెప్పు. నేనున్నా లోపల, నీకేం భయం లేదు చెప్పు. ఎందుకని? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుస్తున్నారు. ఎవరిని సంతోషపెట్టాలి? సాతాన్నా? సాతాన్ని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలా? పాస్టర్ గారిని సంతోషపెట్టాలా? అబద్ధములాడేవాళ్ళు ఎవరిని సంతోషపెడతారండి? సాతాన్ని సంతోషపెడతారు. ఒకవేళ ఈ రోజుకి కూడా నువ్వు అలాంటి అబద్ధాలు కనుక ఆడుతూ ఉన్నట్లయితే నువ్వు సంతోషపెడుతుంది ఎవరినో తెలుసా? దేవుని కాదు. ఏమండి ఈ అమ్మాయి ఎవరండి అంది. ఈ అమ్మాయి నా స్కూల్లో క్రష్ అన్నాడంట. స్కూల్లో క్రష్ అంట, అంటే స్కూల్లో ప్రేమించుకున్నారంట. ఆ తర్వాత పెద్ద అయిపోయి బీటెక్ వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయిలో వాడాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే, ఆ అమ్మాయి ఏదో అనుకోని విధంగా ఫోన్ చేసింది అతనికి. చేస్తే ఆ అమ్మాయి పేరు పడింది. ఎవరండి ఈ అమ్మాయి అని అడుగుతుంటే అతను అంటున్నాడు, నీకు ఇష్టమైతే చెప్పు, ఆ అమ్మాయి నా క్రష్, ఆ అమ్మాయిని కూడా తెచ్చిపెట్టుకుంటాను. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. కానీ ఎప్పుడో 10th క్లాసులో క్రష్ అట. ఫోన్ చేసిందట. పిల్లరా పెళ్లి చేసుకోలేదు ఆ పిల్ల. తప్పు కదండి, పాపం కదండి అది. నువ్వు కూడా సాతాన్ని పెళ్లి చేసుకుంటావు, యేసు ప్రభువుని పెళ్లి చేసుకుంటావు. ఇద్దరు కావాలి నీకు. సాతాను కావాలి సార్. మేము అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా, మాకు తోడు ఉండద్దా మా ఫాదరు? ఆలోచన